HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే భారత పౌరుల భద్రత కోసం వ్యూహాత్మకమైన ప్రయోజనాల కోసం 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలిపారు. భారత పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ దేశ భద్రత కోసం ఇస్రో చేస్తున్న కృషి గురించి ఆయన వివరించారు. ఇంఫాల్లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ కీలక అంశాలను వెల్లడించారు. యూపీలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. 300 కోట్ల రూపాయలతో 80 హెక్టార్లలో ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ క్షిపణులను DRDO రష్యా సంయుక్తంగా తయారు చేయనున్నాయి. ఏడాదికి 80 నుంచి 100 క్షిపణుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో 100 నుంచి 150కి పెంచనున్నారు. వీటిని నేల, నింగి, గాలి నుంచి లాంచ్ చేయొచ్చు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య గత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే దీనిపై కొంత వ్యతిరేకత ఎదురవుతున్న వేళ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవనే కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని, ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. దౌత్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలకు సుంకాలను భారీగా తగ్గించేందుకు అంగీకరించాయి. 90 రోజుల పాటు టారిఫ్లను విరామం ఇవ్వాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10% తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30% తగ్గించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారం చేపట్టనున్న మధ్యప్రాచ్య పర్యటన సందర్భంగా ఖతార్ పాలన కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. అమెరికా అధికారులు దీనికి అధ్యక్షత విమానానికి తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవి విరమణ చేసే వరకు ఈ విమానాన్ని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1కు కొత్త వెర్షన్ను ఉపయోగిస్తారు. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్కు వచ్చినప్పుడు ఈ కానుకను ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఇది విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధమైన అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టులను వీడ్కోలు పలికారు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. తాను కూడా టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలనుకున్నట్లు ఇటీవల BCCIకి చెప్పిన కోహ్లీ తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.